హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోని అయితే తెలంగాణ ఆసరా పింఛన్ మరియు చేయూత పింఛన్లకు సంబంధించిన ఖాతాలోనైతే అమౌంట్ అనేది పడుతున్నట్టయితే కొంతమంది అయితే తెలిపినట్టయితే జరిగింది మన సబ్స్క్రైబర్లలో. సో ఏ జిల్లాలకైతే పడుతున్నాయో, ఇక్కడ పడుతున్నాయో, ఈరోజు ఎవరికైతే పంచుతున్నాయో ఖాతాలో పడుతున్నాయో ఆసరా పింఛన్లు చేయూత పింఛన్లకు సంబంధించిన 4016 మరియు 2500 మరియు 6016 అనేది ఎక్కడెక్కడ పడుతుందో, ఎవరికైతే ఎప్పుడైతే ఇస్తారో, ఎప్పటివరకు ఇస్తారో అనేది పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు వీడియోని అయితే చివరిదాకానైతే చూడండి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతనైతే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మీ బంధుమిత్రులకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి అయితే పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్రంలో చెప్పినట్టయితే 28 ప్రజాపాలన అయితే పథకం అయితే 6 గ్యారెంటీలకు దరఖాస్తు చేయడం అయితే జరిగింది. దాంట్లో కొత్త వారు ఎవరైతే పింఛన్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయడం అయితే జరిగింది. పింఛన్ వస్తున్న వారైతే ఏమాత్రం వాళ్ళకైతే అవసరం లేదని చెప్పవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే పింఛన్లు అనేది విడుదల చేయడం అయితే జరిగింది నిన్నటి రోజునే. సో కొన్ని చోట్లనైతే ఆ పింఛన్ డబ్బులు అనేది పంచకుండా ఖాతాలోనైతే అమౌంట్ అనేది కొంతమందికి అయితే కొన్ని జిల్లాల వారికైతే పడినట్టు సమాచారం అయితే ఇప్పుడైతే అప్డేట్ అయితే ఉంది. సో అన్ని చోట్లనైతే ఏ అమౌంట్ అనేది పడతలేదు, చాలా తక్కువ జిల్లాలోనైతే పడినట్లు తెలుస్తుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పింఛన్ పడని వాళ్ళు కూడా ఏమాత్రం దిగులు పడకుండా మీకు కూడా రానున్న 2-3 రోజుల్లోనైతే మీకు రావాల్సిన పింఛన్ అమౌంట్ అనేది ఖాతాల ద్వారా లేకపోతే మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్ పెట్టుకుంటాను. థ్యాంక్ యూ.